హలో అందరికీ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వస్దా పవన్ కుమార్. ఏంటక్క బాగా గట్టిగా రెడీ అయ్యావు ఏంటనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో నాగుల చవితి పండుగ చేస్తున్నామండి, అందుకే ఇలా రెడీ అయ్యాను. ముందు రోజు ఏమో వరలక్ష్మి వ్రతము, నెక్స్ట్ డేనే నాగుల చవితి పండుగ అనేపాటికి కొంచెం బాగా అలసిపోయాము. అయినా కూడా తప్పదు కదా, చెయ్యాలి అనే ఉద్దేశానికి ఇంక మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని పండుగ చేయడానికి అయితే రెడీ అయిపోయాము. యాక్చువల్లీ ఈ పండుగని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. కొంతమంది నాగుల చవితి రోజు, నాగుల పంచమి రోజు కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో ఇలా శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం, సెకండ్ శనివారం, లేకుంటే ఆదివారాలు, ఇలా ఇంటి వారాలు ఏ వారాలు ఉంటే అలా ఆ వారాల్లో పండుగ చేస్తారనమాట. మేమైతే శ్రావణ శనివారంలో రెండో శనివారం చేస్తాము. ఇలా మాకైతే ఇక్కడ బంకమట్టి అవైలబుల్గా లేదు అనేసి నేను బియ్యం పిండితో ఇలా బొమ్మలు చేసి పూజ చేసుకుంటున్నాను. నార్మల్గా ఊరి సైడ్ అయితే బంకమట్టి బాగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాంతో చేస్తారు. ఇక్కడ సిటీలో బంకమట్టి అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ముందుగానే ఆలోచించుకొని ఇలా బియ్యం పిండి తెచ్చుకున్నాను. దట్టు కొంతమంది ఏమంటే పుట్టకి పూజ చేస్తారు, కొంతమంది ఇలా నాగుల కట్టకి పూజ చేస్తారు. మేమైతే రెండు చోట్ల పూజ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే నాగుల కట్టకి వెళ్ళి ఇలా రెడీ చేసుకొని అంతా పూజ అంతా చేసుకొని దాని తర్వాత పుట్టకి వెళ్తాము. పల్లెటూరులో అయితే పుట్ట ఊర్లో ఉండదు కదా, అడవిలో ఉంటుంది. నార్మల్గా ఊర్లో పూజ చేసుకొని ఇలా ఎవరైనా ఒకరు కానీ ఇద్దరు కానీ వెళ్ళి పుట్టకి వెళ్ళి పూజ చేసి పాలు పోసేసి వస్తారనమాట. ఇక్కడైతే మాకు రెండు దగ్గరే పక్కనే అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్గా నేను ఎప్పుడు శని మహాత్మ టెంపుల్కి వెళ్తూ ఉంటామని చెప్తాను కదా, అక్కడే రెండు ఉన్నాయన్నమాట. నాగుల కట్ట ఉంది, నాగుల పుట్ట కూడా ఉంది. అందుకే మేము ఇంకా అక్కడికే రెండు అవైలబుల్గా ఉన్నాయి. దట్టు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అన్నట్టు అక్కడికే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే అమ్మవారికి అక్కడ వాటర్ అవైలబుల్గా ఉంటే వాటర్తో క్లీన్ చేసేసుకొని తర్వాత పసుపు రాసేసి పూలు పెట్టేశాను. దానిని పట్టుకొని కొంచెం చేసుకోవడం ఇబ్బంది అనిపించేసింది. తర్వాత మా అమ్మ వచ్చేపాటికి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇలా పూలు పెట్టేసుకొని ఆకులు ఒక్కలు ఒక్కొక్క అమ్మవారికి తాంబూలం పెట్టేసి పూజ చేసుకుంటాం. తాంబూలం అంతా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పాలు పోసేసి మరి తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తామన్నమాట. ఇక్కడ రావి చెట్టు కిందనే ఉండింది. ఏ నాగులు కట్టైనా రావి చెట్టు కిందే ఉంటుంది అనుకోండి. నేను రీసెంట్గా గురుచరిత్ర బుక్ చదివాను. గురుచరిత్ర బుక్లో ఏమన్నారంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా పుణ్యఫలం వస్తుందంట. ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ పండుగ స్పెషల్ ఏమంటే నల్ల చలివిండి, తెల్ల చలివిండి రెండు చేస్తాము. నల్ల చలివిండి ఏమంటే నువ్వులతో చేస్తాము, తెల్ల చలివిండి ఏమంటే బియ్యం పిండితో చేస్తామన్నమాట. ఇలా రెండు చేసి ఒక పెద్ద ప్లేట్లో ఇట్లా పెట్టుకొని వస్తామా, ఊర్లో తిరిగి వెళ్ళేపాటికి ఇదంతా పంచుకుంటూ ఇంటికి వెళ్తామన్నమాట. మొత్తం ప్లేట్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక్కడైతే టెంపుల్కి వచ్చిన భక్తులకు అయితే ఇచ్చేసాను. అంత ఖాళీ అవ్వలేదు కానీ ఓకే, ఆల్మోస్ట్ ఒక 70 to 90% కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో అయితే ఈ నల్ల చలివిడికి ఎంత కాంపిటీషన్ ఉంటుంది తెలుసా. ఎప్పుడు చేసినా కూడా అసలు ఓ లెవెల్లో 1 or 2 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది ఎంత చేసినా కూడా. నేను ఇది ఆల్మోస్ట్ 1/2 kg నువ్వులతో చేపించాను. ఇప్పటికీ ఇంకా కొంచెమే ఉంది, ఇంకా అది ఖాళీ కూడా అయిపోయే స్టేజ్లో ఉందన్నమాట. ఈ నల్ల చలివిండి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. నార్మల్గా ఈ నాగుల చవితి పండుగనైతే కోస్తా డిస్ట్రిక్ట్స్లో కార్తీక మాసంలో చేస్తారంట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు MBAలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు కార్తీక మాసంలో చేస్తారు అని. తర్వాత మేమైతే శ్రావణ మాసంలో చేస్తాం. బెంగళూరులో అయితే నాట్ ఓన్లీ బెంగళూరు, కర్ణాటకలో అయితే ఆల్మోస్ట్ వినాయక చవితి రోజు ఈ పండుగ చేస్తారనమాట. వినాయక చవితి రోజు ఎక్కువగా చేస్తారు. యాక్చువల్లీ నిన్న కూడా చాలామంది నన్ను అదే డౌట్ అడిగారు, ఎందుకు ఈరోజు చేస్తున్నారు, వినాయక చవితి రోజు కూడా చేసేది అని. బట్ మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ శ్రావణ శనివారం రెండో శనివారం చేస్తాము, అందుకే ఈరోజు చేస్తున్నాము అని చెప్పేశాను. ఇంకా ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాము. పుట్ట దగ్గర కూడా పూజ చేసుకొని పుట్టకు ప్రదక్షిణలు చేసుకొని దాని తర్వాత అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు ఇచ్చేసాను. టెంపుల్లోకి వెళ్ళేసి పూజ చేపించేసుకొని ఒక 10 minutes అలా కూర్చొని ఇంటికైతే బయలుదేరాము. యాక్చువల్లీ ఈ పండుగని ఉపవాసం ఉండి చేస్తామన్నమాట. మార్నింగ్ నుండి ఏమీ తాగకూడదు, తినకూడదు అనమాట. ఇంక ఇంటికి వెళ్ళేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదం తినిన తర్వాత అప్పుడు ఉపవాసం ఇడిచి అప్పుడు భోంచేయాలి. అందుకే ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళేసి మా ఆయన ఇంట్లో పూజ చేసేసాడు. పూజ అయిపోయిన తర్వాత అన్ని భోజనాలు చేసుకున్నాము. భోజనాలు ఈరోజు ఏమంటే స్పెషల్ పప్పు, అన్నం, పాయసం చేశాను. ఎందుకంటే నేను నాకు వరలక్ష్మి వ్రతంకి ఎక్కువగా ప్రసాదాలు చేశాను కదా అన్నట్టు ఈరోజు ఎక్కువ చేయలేదు. పాయసం ఒక్కటే చేశాను స్పెషల్గా, ఇంకేం చేయలేకపోయాను. ఫైనల్గా మా ఇంట్లో ఇలా జరిగిందండి నాగుల చవితి పండుగ. మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా అరిటాకు భోజనాలు చేసాం ఈరోజు అందరూ. మా ఆయన అరిటాకు తీసుకొని వచ్చాడు, అందుకే ఈరోజు అందరూ అరిటాకు భోజనాలే చేసాం. నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.